మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కల్వకుంట్ల తారక రామారావు నిన్న జనగామలంట సర్పంచులు అందరూ పిలిపించి మీటింగ్ పెట్టినట. ఆ మీటింగ్లో ఇంత పొడుగు ముచ్చట చెప్పిండు. ఏమేమి ముచ్చట చెప్పిండు ఒక 4-5 చెప్పే ప్రయత్నం చేస్తే ఈయనే ప్రయత్నం చేయరు. ఎక్కడ చెప్పేం చెప్ప. రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే రాబోయే కాలానికి కాబోయే భారతదేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అంటారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ తారక రాముడు ఏమంటారు ఎరికేనా, రాహుల్ గాంధీ అంట పెద్ద అవలగాడు అంట. ఫస్ట్ అవలగాళ్ళ ముఖ్య అవలగాడు పెద్ద అవలగాడు కూడా అంటే రాహుల్ గాంధీ పెద్ద అవలగాడు అంట. రాహుల్ గాంధీ హౌ గాడు అంటే అవలగాడు అన్నట్టుగా లెక్క. ఆయన ఆల్రెడీ వీడియోలో కూడా అన్నాడు, గిడ కూడా కాదే ఈ పేపర్ ఆయన ఇబ్బంది పడతాడు అనుకుని హౌలా అని రాయనట్టు, కానీ హౌ గాడు అని రాసిండు. రేవంత్ అనే రేవంత్ అనే హౌలగాడిని మన మీదికి వదిలిండు, జనాల మీదకి వదిలిండు. ఆయమన్నోడు ఓడాడు అంటే పెద్ద అవలగాడు చిన్న అవలగాడిని జనాల మీదకి వదిలిండు అని చెప్తుండు ముచ్చట. గిట్ట ఉంది ఇలా లాంగ్వేజ్ చూడుర్రి. వీళ్ళు మరి లీడర్లా లేకపోతే రౌడీలా ఏందనేది ఇక మీరే చెప్పాలి. రాహుల్ గాంధీ పెద్ద అవలగాడు, రేవంత్ రెడ్డి చిన్న అవలగాడు. ఈ చిన్న అవలగాడిని పెద్ద అవలగాడంట జనాల మీదకి తోలిండట. ఈ తప్పుకు ఆయన్ని నడి బజార్లో ఉరిదీయాలి. ఈ తప్పుకంట నడి బజార్లో ఉరిదీయాలంట. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ని ఉరిదీస్తారా? ఇంకా తెలంగాణ తెచ్చింది ఎంతసేపటికి కేసీఆర్ అంటాడు. ప్రజలారా, మరి తెలంగాణని కేసీఆర్ ఒక్కడే తేవచ్చునా? మరి అమరవీరులంతా ఎక్కడ పోవచ్చు? అమరవీరులంతా వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకున్నంత ఉత్తదే కావచ్చునా? విద్యార్థులు కొట్లాడి చాలామంది చదువులు పక్కకు పెట్టి మరి విద్యార్థులంతా పక్కకు పోయినట్టేనా? ఉద్యమకారులు చాలా ఊర్లల్లో ఎంతోమంది ఉద్యమకారులు ఇంట్లో ఉపాసం ఉండి కూడా ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చిర్రు. మరి వీళ్ళంతా కూడా గంగలో దొక్కినట్టేనా? వీళ్ళు కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చినందుకు ఉరిదీస్తారా? కేసీఆర్ తెలంగాణ రావడంలో ఒక భాగం అయితే అందరిలో పాటు ఆయన కూడా ఒకటి. అంతేగాని ఇక కేసీఆరే తెచ్చిండు అయితే ఓడి నమ్మకాలం ఉంది. స్వయాన కేసీఆరే చెప్పిండు, ఇందిరాగాంధీ కాదు సోనియా గాంధీ లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేమైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం కాదని ఆయన క్లియర్గా చెప్పిన ముచ్చటే. మరి ఆమె పేరు కూడా మర్చిపోవచ్చునా? మరి తెచ్చింది ఈయన తండ్రి, కొడుకేమో ఈయన పేరు చెప్తాడు, తండ్రి ఏమో కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్తాడు. ఇక చూడు ఇలా కథ. రేవంత్ కర్స్తట్టే ఉన్నాడు, ఎరికుక్కనేమో పాడైపోను. రేవంత్ రెడ్డి ఎరికుక్క లేక కరుస్తట్టే ఉన్నాడు. ఇంట్లోనో కట్టేయాలంట. ఇంట్లో కట్టేయరు మమ్మగానే. ఇంట్లో కట్టేయాలంటే అర్థమైంది కుక్కలేక కట్టేసేది. రేవంత్ రెడ్డి కుక్కలేక కరుస్తట్టుండి ఇంటనే కట్టేయాలని రేవంత్ రెడ్డి గారి భార్య ఉందిగా, ఆమె పేరేం పేరు అంటే గీతమ్మ కంట రిక్వెస్ట్ చేస్తున్నట కేటీఆర్. ఓ గీతక్క రేవంత్ రెడ్డి బయటికి వెళ్తే కరుస్తట్టును పాడైపోను, జర ఇంట్లో కట్టేయరాదు, గొలుసు పెట్టి బర్రె గొలుసో గొర్రె గొలుసో కుక్క గొలుసో పెట్టి కట్టేస్తే ఇంటనే ఉంటాడు అని చెప్తున్నారు. మరి ఏది మన కేటీఆర్ భార్య పేరు ఏం పేరు ఉండే శైలిమన, ఆమె కూడా నన్ను కట్టేయవలసిందే. గిసోంటి పోసేట మాటలు మాట్లాడుకుంటే మరి ఈయన కూడా జనాలను కరుస్తట్టే ఉన్నాడు. ఇగో గిసోంటి మాటలు. ఒకడేమో తొండలు తొడుగుతా అంటాడు, ఓడేమో తోలిస్తా అంటాడు, ఓడేమో కుక్క అంటాడు, ఓడేమో కట్టేయాలంటాడు, ఓడేమో హౌలగాడు అంటాడు, ఇలా అంతకంటే ముందు రండగాడు అన్నాడు. మీ లాంగ్వేజ్లు పాడైపోను గారని ఆయన తెలంగాణ ఈ భారతదేశం మొత్తంలో గిసబోటి దిగచెడ్డ ఒకచెడ్డ రోగు తప్పిన మాటలు మాట్లాడే రాజకీయ నాయకులు ఏడ ఉన్నారంటే కేవలం తెలంగాణలోనే ఉన్నట్టు. ఆ తెలంగాణలో కూడా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే ఉన్నట్టు. బీజేపీలో కూడా అక్కడక్కడ జరుగుతప్పుడు ఇప్పుడు నోరు జాగ్రత్తగా బండి సంజయ్ కానీ అది తొడికూతలు కూర్చుంటప్పుడు ఇప్పుడు. కానీ అంతకంటే ఒక చెడ్డ మాటలు మాట్లాడాలంటే కేసీఆర్ తర్వాతనే ఎవరైనా కానీ. రాహుల్ గాంధీ ఏమో పెద్ద అవలగాడంట, ఈయనేమో చిన్న అవలగాడంట. మరి ఈ అవలగాలను ఎన్నుకున్న జనాలు ఏమనాలి వీళ్ళని? ఓ పని చేయరు, అవలగాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అని ఒక ఓట్లు పోలింగ్ పెడితే జనాలు తీర్పిస్తారు. అవలగాళ్ళు మీరా అలా అనేది జనాలు ఓటింగ్ సిస్టమ్ ప్రకారం చేసి చెప్తారు. నిజంగా అవలగాళ్ళు ఎవరనేది తెలిసిపోతుంది. ఉత్తపుణ్యానికి నువ్వు ఆయన నిన్నానా గిదా అనే ఇలా పరిపాలన నాశనం అయిపోను. జనాలకు ఏం కావాలి, విద్యకు ఏం కావాలి, వైద్యంకి ఏం కావాలి, ఏమైనా అభివృద్ధి పనులు ఎట్లా చేయాలి, డెవలప్మెంట్ గురించి మాట్లాడరు నాయన అయితే ఆయన అవలగాడు అంటాడు, వాడు ఈయన అవలగాడు అంటాడు. మరి ఇద్దరు అవలగాలు అన్నట్టు కదా. మళ్ళీ అవలగాలు అని బయట అనుకుంటారు. మళ్ళీ పొద్దుగా మాత్రం గ్లాసులు పట్టుకొని డిచ్చ కొట్టుకొని తాగుతున్నట్టు తిరుగుతున్నట్టు చేస్తున్నట్టు. మొన్న ఏమన్నాడు ఈయన, రేవంత్ రెడ్డి కనుక నాకు అవుపడితే దొరికితే కూడా కాదు, అవుపడితే ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతా అని చెప్పిండు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి అవపడకుండా వచ్చిన కేటీఆర్కు అవపడకుండా వచ్చిన ప్రజలారా రోజు ఇద్దరు కలుస్తూనే ఉంటారు కదా. అప్పుడు నిన్నమని అసెంబ్లీ జరుగుతూనే ఉంటే కలవకుండా వచ్చినా పట్టణంలేగా ఉండేది వీళ్ళైతే భూమి గుంచుకొని అయితే పోరు కదా.
మరి ఆయన ఈయన కొట్టినా ఈయన ఆయన కొట్టినా ఆయన ఏమన్నాడు, బిడ్డ ఒక్కొక్క లాగుల్లో తొండలు వేస్తాడు, మరి తొండలు పాడైపోయి దొరకలేనట్టు ఇంకా తొండలు దొరికాయి ఊర్లో పోయి రారు మస్తుగా దొరుకుతాయి తొండలు. తీసుకపోవాలి ఒక డజన్ తొండలు తీసుకుపోయి తండ్రికి కొడుకు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళకి దొరికే ఉపాయం చేయరు. ఏముండదు, తొండలు దొరికే లేదు, లొట్ట పీసు లేదు, అదే తోలు తీసేయలేదు, ఆసుపత్రి లేదు, ఏది ఉండదు. ఆయన తోలు తీయడు, ఈయన తొండలు దొరకడు. కాకపోతే ఏంటంటే జనాలను ఎట్ట మోసం చేయాలి అంతే. ఈ వేల కొద్దిగా ఎకరాల కొద్దిగా భూములని గుంజుకుంటూ కేసీఆర్. ఆ సంగతి అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఆ ముచ్చట చెప్పే ఈయన గద్దెనెక్కిడు కాంగ్రెస్ పార్టీ ఆయన. మరి గని భూములు గుంజుకుంటే మెట్టడ గుంజుకుంటామని ఏమన్నా గంటెడు భూమి తీసుకొచ్చి గవర్నమెంట్ కలిపిండాకే రేవంత్ రెడ్డి ఎందుకు కలపలేదు? అందులో ఈయనకు ఎంతో కొంత వాటా ఉంటుంది. అంతకు మించింది ఏది ఉండదు ప్రజలారు. ఎంతసేపటికి జనాలని ఎట్ట మోసం చేయాలి అనే ఆలోచనలా ఏక నెంబర్ ఉంటుంది. కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఇలా అయితే ఏక నెంబర్ ఉంటారు. సొంతం మీ శల్యనే అని పాడవుతుంది కానీ నాశనం అయిపోను. మీరు మొత్తం అవినీతి అక్రమాలు చేసిరని అంబేద్కర్ విగ్రహం కట్టించింది అక్రమాలేనా, అమరవీల స్తూపం కడితే అది అక్రమాలేనా, అదే సెక్రటేరియట్ కడితే ఆడ మొత్తం అక్రమాలేనా, గిని అక్రమాలు చేసిర్రా దరిద్రులారా దుర్మార్గులారా అని మీ శల్యనే చెప్తుంది. మళ్ళీ ఇంకా పత్తి మాటలు మాట్లాడుతావు తారక రాముడు. జర సిగ్గు అనిపిస్తే లేకుండా వస్తున్నా పాడైపోను. నువ్వు ఏదైనా ముచ్చట చెప్తే అప్పుడు ఫస్ట్ మీ శల్యని అడుగు. శల్య నువ్వు ఏమేమి మాటలు మాట్లాడుతూ చెప్పు, దానికి నేను సపరేట్ కూకుంటా అని చెప్పు. నువ్వు వీడంగా చెప్తూనే ఉంటావు, వాడంగా ఆమె ఉడవెక్తూనే ఉంటుంది మీ గాలంతా. మీకు ఐక్యత లేకపోయి పాడైపోయింది. తెలంగాణ ప్రజలు ఏమి పాడవుతారు మిమ్మల్ని నమ్ముతారులయ్యలని గిట్ట అవులగాడు లంగగాడు గాడిద గిట్టన్నీ నోరు తెరిస్తే గబ్బు పురాణం తప్పితే ఆయమన్న ముచ్చట వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల దగ్గర 90% మందిలో వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి వీళ్ళు ముగ్గురు మాత్రం ఏక నెంబరు గబ్బు నోరు వాళ్ళు తప్పితే ఇంకేం ముచ్చట్లేదు. వీళ్ళది గబ్బు నోరు అంటే గబ్బు నోరు, ఏక నెంబర్ గబ్బు నోరు వీళ్ళది.